నిజానికి ఇవన్నీ ట్రేడింగ్ అయితే అవసరం లేదండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, కన్సల్టేషన్ బ్రేక్లు లేదు రేంజ్ బ్రేక్లు చేసుకునేటప్పుడు క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఎంట్రీ తీసుకునే ముందు. మా బెస్ట్ అడ్వైస్ ఏంటంటే బిగినర్స్ అందరికి కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ కూల్గా ఉండాలి, ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి మీరు? హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మన ఛానల్ పేరు మీద అయితే కొంతమంది ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఓపెన్ చేస్తున్నారండి. మనకైతే ఏ టెలిగ్రామ్ ఛానల్ లేదండి. మనకుందైతే అఫీషియల్గా రెండు. ఒకటి వచ్చేసి యూట్యూబ్, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అండి. దాని లింక్ కూడా మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. చాలా మంది మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి ఎలా అని కామెంట్స్ చేస్తున్నారండి. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ అనేది ఉందండి. ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దీనికి మెసేజ్ చేయండి. ఓకే, నేను వీడియోలో మనం ఏమనాలిసిస్ చేసుకున్నాం అండి, మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. ఎలా చెప్పుకున్నాం మనం మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని? రెండు తీసుకున్నాం అండి మనం. ఒకటి ఏంటిది, ప్రైస్ బిహేవియర్ అండి, ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అది అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏం అర్థం చేసుకున్నాం మనం, సైకాలజీ అనేది అర్థం చేసుకున్నాం అండి. ఏ సైకాలజీ? బయర్ సెల్లర్ సైకాలజీ అనమాట. బయర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, సెల్లర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ప్రైస్ మూవ్మెంట్ని బట్టి. ఈ రెండు అర్థం చేసుకొని మనం ఈరోజు ప్రైస్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. దాంతోపాటు మన పాత వీడియోస్లో కూడా బయింగ్ వస్తుందని చెప్పుకున్నాం కదా. అది ఎలా చెప్పుకున్నాం అండి, ఈ రెండు పాయింట్స్ యూజ్ చేసుకుని అండి. మనం మెయిన్గా ఫోకస్ చేసేది ఈ రెండు పాయింట్స్ మీదే అండి. వేరే వాటిలోకి వెళ్ళమన్నమాట. ఇండికేటర్స్ అని అవని ఇవని చూడమన్నమాట మేము చార్ట్లో. ఓకేనా? దాంతోపాటు యూట్యూబ్లో చాలామంది ఏం చెప్తారండి, న్యూస్ చూడమని చెప్తారు, ఓఏ డేటా చూడమని చెప్తారు, ఎఫ్ఐఐ డిఐ డేటా చూడమని చెప్తారు. ఇలా చాలా చూసుకోమని చెప్తారు కదా మార్కెట్లో ట్రేడ్ చేసే ముందు. అవన్నీ మేము చెప్తున్నాం అండి, చెప్పట్లేదు కదా. నిజానికి ఇవన్నీ ట్రేడింగ్కి అయితే అవసరం లేదండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ప్రైజు దానికి జరుగుతున్న సైకాలజీ, ఈ రెండు ఉంటే సరిపోద్దండి మార్కెట్లో. ఇవన్నీ అర్థం చేసుకున్నారనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. మేము క్లాసెస్ పెడతాం కదా, ఆ క్లాసెస్లో కూడా మనం వెయిట్ మీద ఫోకస్ చేస్తాం, ఈ రెండింటి మీదే ఫోకస్ చేస్తామండి మెయిన్గా. ఈ రెండు వచ్చిన తర్వాతే మీకు ట్రేడింగ్ చేయాలన్న మైండ్ సెట్ బిల్డ్ అయింది. దాంతోపాటే మీ ఓన్గా మీరు అనాలిసిస్ చేసుకొని ట్రేడ్లు అయితే తీసుకోవచ్చండి. మార్కెట్లో నేర్చుకోవడానికి చాలా ఉంటాయండి, చాలా అంటే అన్లిమిటెడ్ ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాలంటే మన జీవితం మొత్తం సరిపోదండి. మీరు మార్కెట్లో చూసుకుంటే ఇవన్నీ ఉంటాయండి. నిజానికి ట్రేడింగ్కి ఇవన్నీ అవసరమా? అవసరం లేదండి. ట్రేడింగ్ కావాల్సింది ఏంటి, ఈ రెండే. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది వీటి మీద, ఈ రెండింటి మీద మెయిన్గా ఫోకస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం అనాలిసిస్లోకి మూవ్ అవుదామండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏ అనాలిసిస్ చేసుకున్నాం నిన్న? ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చింది కదా హైలోంచి. దాంతోపాటే బయర్స్ అనే వాళ్ళు ప్రైస్ని అప్సైడ్ తీసుకెళ్ళకపోయారు. ప్రైస్ వచ్చి లోలో క్లోజ్ అయింది. ఇదేం ఇండికేట్ చేస్తుంది మనకి, మార్కెట్లో బయర్స్ అనే వాళ్ళు లేరు, సెల్లర్స్ వచ్చారు. కాబట్టి మనం ఈరోజు సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. ఇది ఇంకా డీటెయిల్గా మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం, ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ ఎప్పుడైతే డౌన్ సైడ్ క్రాస్ అయిపోద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. దాంతోపాటే మన నెక్స్ట్ జోన్ ఉంది కదా సపోర్ట్ జోన్, ఈ జోన్ దగ్గర ఏమన్నా మీరు బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు అని చెప్పుకున్నాం కదా. మార్కెట్లో జరిగిన సైకాలజీ ఏంది, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఇప్పుడు చూసుకుందాం అండి. మార్కెట్ అయితే న్యూట్రల్ ఓపెన్ అయింది. న్యూట్రల్ ఓపెన్ అయిన వెంటనే ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది పడిందండి. ఇదేం ఇండికేట్ చేస్తుంది మనకి, సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది కదా. దాంతోపాటే మనం ఏం చెప్పుకున్నాం, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యిద్దో అక్కడ నుంచి సెల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. మన ఫస్ట్ క్యాండిలే బ్రేక్ అయిపోయిందండి. మన లెవెల్ ఎంత, అది ఇక్కడ ఉందండి, 25,030 అండి. ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారనుకోండి సెల్ సైడ్, మీ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి మనం చెప్పుకుంటాం. జనరల్గా సింగిల్ హైలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. ఇంత స్టాప్ లాస్ మీరు ఇవ్వగలరు అనుకుంటే ఇక్కడ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంత ఇవ్వలేరు అనుకోండి, ప్రైస్ అనేది ఫాలో అవుతూ వచ్చింది కదా, మళ్ళీ మనకి సెల్లింగ్ ఎంట్రీ ఏమన్నా వస్తే అప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలండి. దీంతో పాటు ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం, ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా, నిన్నటి లో ఉంది కదా, ఆ లో ఎప్పుడైతే క్రాస్ అయిద్దో అక్కడ నుంచి కూడా మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అలా కూడా మీకు ఎంట్రీ అనేది వచ్చిందండి. ఇక్కడ మీ రిస్క్ని బట్టి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేయండి. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ప్రైస్ ఏం జరిగింది, ఫాల్ అయిందా, ఎక్కడ వరకు ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకుంటే మనం నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా, అక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఈ లోపల మనకి ఏమన్నా సెల్లింగ్ ఎంట్రీ వచ్చింది అనుకోండి, ఈ జోన్లో సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకుంటాం కదా మనం. ఇక్కడ మనకి సెల్లింగ్ ఎంట్రీ వచ్చిందా లేదా అని మీరు గమనించారనుకోండి, మన ట్రెండ్ సెటప్ ఉందండి. చూడండి, ప్రైస్ అనేది ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లో అనేది క్రాస్ అయిపోద్దో అక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం కదా. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, సెల్లింగ్ ఎంట్రీ, మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి మనం చెప్పుకుంటాం కదా. స్వింగ్ హైలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ కాకుండా మార్కెట్ అయితే మన డైరెక్షన్లో డౌన్ సైడ్ అయితే వచ్చేసింది.
నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం, సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర ఏమన్నా బయింగ్ ఎంట్రీలు వచ్చినాయి అనుకోండి మీకు, అక్కడ బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మీరు వెయిట్ చేయాలన్నమాట మీ బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చే వరకు. ఇక్కడ ఏమైనా సెటప్ వచ్చినాయో చూద్దామా బయింగ్ సైడ్. ఇక్కడ గమనించండి ప్రైస్ అనేది కొంచెం స్లో అవుతూ వచ్చిందండి. మీరు గమనిస్తే ఒక చిన్న కన్సల్టేషన్ అనేది జరిగిందండి. ఈ కన్సల్టేషన్ ఎయిట్ సైడ్ బ్రేక్ అయింది మనకి, అప్ సైడ్ అనేది బ్రేక్ అయ్యి ఒక మంచి క్యాండిల్ క్లోజ్ అయిందండి. మీరు ఎప్పుడైనా బ్రేక్అవుట్స్ మీద ట్రేడ్ చేయాలనుకున్నారు అనుకోండి, క్యాండిల్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అట్లా క్రాస్ అవుతున్నప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొద్దండి. క్రాస్ అవుతున్నప్పుడు ఎప్పుడు ఎంట్రీస్ ప్లాన్ చేయాలి, మనం చెప్పుకున్నాం కదా ట్రెండ్ సెటప్ అని. ఈ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే మీరు ప్రైస్ క్రాస్ అవుతున్నప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కానీ కన్సల్టేషన్ బ్రేక్లు లేదు రేంజ్ బ్రేక్లు చేసుకునేటప్పుడు క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఎంట్రీ తీసుకునే ముందు. ఇక్కడ మనకి ఎటు సైడ్ క్లోజ్ అయింది క్యాండిల్, అప్ సైడ్ క్లోజ్ అయింది కదా. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ లో అనమాట. ఈ స్వింగ్ లో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్ వచ్చిందండి. నిఫ్టీ చార్ట్ లో అయితే అప్ సైడ్ వచ్చింది. కానీ మీరు ప్రీమియమ్స్ లో గమనించారు అనుకోండి, ఆప్షన్ ప్రీమియమ్స్ లో కాల్స్ లో ప్రీమియం అయితే పెరగలేదండి. ఇక్కడ మార్కెట్ అయితే అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది కానీ ప్రీమియం చార్ట్ మాత్రం అప్ సైడ్ అయితే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ ఎట్ సైడ్ ఉందండి, మనకి ట్రెండ్ హెవీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ కాల్స్ అనేవి పెరగలేదన్నమాట మార్కెట్ పెరిగినా సరే. ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందండి మార్కెట్ మనం ఎంట్రీ తీసుకున్న వైపు డైరెక్షన్ ఇచ్చినా సరే ఆప్షన్ ప్రీమియమ్స్ లో మాత్రం మూవ్మెంట్ అనేది రాదనమాట. అలాంటి టైంలో ఏం చేయాలండి, మనం నిఫ్టీ చార్ట్ లో టార్గెట్ అనేది హిట్ అయిపోయింది అనుకోండి, మనకి ఆప్షన్ ప్రీమియం లో మనకి టార్గెట్ వచ్చినా రాపోయినా ఎంత వస్తే అంత తీసుకొని బయటకు వచ్చేయాలండి ట్రేడ్ లోంచి. నెక్స్ట్ గమనించాం అనుకోండి, ప్రైస్ లైట్ ఫాల్ అయ్యి మళ్ళీ మన జోన్ అనుకుంటున్నాం కదా, ఆ జోన్ దగ్గరకు వచ్చిందండి. ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసుకుందండి మార్కెట్. ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ ఎట్ సైడ్ బ్రేక్ అయింది మనకి, అప్ సైడ్ అనేది బ్రేక్ అయింది కదా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఇక్కడ మీ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టాలి, ఈ స్వింగ్ లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదు ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చండి. ఈ ట్రేడ్ లో మీకు 1:1 రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ అయిందండి. ఇక్కడ గమనించారు అనుకోండి, ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది బయింగ్ సైడ్, ఇక్కడ మనకి బయింగ్ సైడ్ ఎంట్రీ అనేది వచ్చిందండి. ఇక్కడ ఆప్షన్ ప్రీమియమ్స్ ఏమి పెరిగాయి, ఇక్కడ ఆప్షన్ ప్రీమియమ్స్ పెరగలేదు. ఇలా ఆప్షన్స్ లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ లో మీరు ఏం చేయాలండి, చార్ట్ లో సైకాలజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా డైలీ, ఆ సైకాలజీని తీసుకెళ్లి స్టాక్స్ లో అప్లై చేయండి. ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఆప్షన్స్ లో దిగారనుకోండి, అప్పుడు మీకు బెటర్ సైకాలజీ బిల్డ్ అయ్యి ఉంటుందండి. నెక్స్ట్ గమనిస్తే ఏం జరిగిందండి, ప్రైస్ అనేది ఫాల్ అయ్యి మళ్ళీ లోనే క్లోజ్ అయిపోయిందండి. ఈ ఫాల్ లో మనకి ఎంట్రీ ఏం దొరకలేదు అనమాట, ఇక్కడ సెల్లింగ్ సైడ్ కానీ బయింగ్ సైడ్ కానీ. ఈ రోజు ఓవరాల్ గా ప్రైస్ ని గమనించారు అనుకోండి, ఏముంది మనకి ప్రైస్ అనేది ఫాల్ అవుతూ వచ్చిందండి. ఇది ఓవరాల్ పిక్చర్ అనమాట. మనకి ఈ ఫాల్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, మార్కెట్ లో సెల్లర్స్ ఇంకా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు కదా. బయర్స్ ఉంటే ఏం జరిగేది, ప్రైస్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిపోయేది. ఎప్పుడు బయర్స్ అనే వాళ్ళు ఉంటే ప్రైస్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయ్యిద్ది. బయర్స్ లేరు, సెల్లర్సే ఉన్నారు. ఎలా తెలిసింది మనకి, లో వచ్చి క్లోజ్ అయింది. కాబట్టి మండే రోజు మనం ఎటు సైడ్ ప్లాన్ చేసుకుందాం, సెల్లింగ్ సైడే ప్లాన్ చేసుకుందాం అండి. దాన్ని ఇంకా క్లియర్ గా మనం డైలీలోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లోకి వచ్చామండి. ఈ రోజు గమనించారు అనుకోండి, మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, అగ్రెసివ్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇందులో సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది, లోనే క్లోజింగ్ ఇచ్చింది. దాంతోపాటే ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే బయింగ్ ప్రెజర్ వచ్చిందో అక్కడే క్లోజ్ అయిందండి మార్కెట్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ అనేది డౌన్ సైడ్ క్రాస్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మనకి ఇక్కడ వరకు ఉంది కదా ప్రైస్ రావడానికి పాసిబిలిటీ, ఇక్కడ వరకు రానివ్వకుండా ప్రైస్ ని ముందే అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారండి మార్కెట్ లో. అందుకే మనం ఇక్కడ బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం ఈ జోన్ దగ్గర. ఇంకోటి మీరు గమనించారనుకోండి, ఇక్కడ మనకి హైలో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా, కాబట్టి హైలోకి వస్తున్నప్పుడు ప్రైస్ సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. జోన్స్ దగ్గర అవ్వచ్చు, లేదు సెల్లర్స్ ఎక్కడ అగ్రెసివ్ అయితే అక్కడ మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు. సింపుల్ గా చెప్తా చూడండి, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేస్తున్నాం అండి. హైలోకి వచ్చిన తర్వాత సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేస్తున్నాం. దీన్ని ఇంకా క్లియర్ గా మనం 5 minutes లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి జోన్స్ తో పాటు. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. ఇందా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇదే అండి పాయింట్. ఇక్కడ నుంచే కదా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది మనకి, ప్రైస్ అనేది అక్కడికి వచ్చిందనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకొని మనం ఈ జోన్ దగ్గర మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇలా అర్థం చేసుకోండి ప్రైస్ ని. ఓకే, మండే అనాలిసిస్ మూవ్ అవుదాం అండి మనం. ప్రైస్ అనేది ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి కొంచెం లైట్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందండి. ఎక్కడ వరకు పాసిబిలిటీ ఉంది, మన నెక్స్ట్ సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ నుంచే కదా సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇది బ్రేక్ అయింది అనుకోండి, ప్రైస్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్ లో. ఈ జోన్ ని కొంచెం అవాయిడ్ చేయండి ప్రైస్ అప్ సైడ్ వస్తున్నప్పుడు.
మరి ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇది ఒక సెల్లింగ్ జోన్ అనుకుంటున్నా కదా, ఇక్కడ మరి సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చా అంటే ఇక్కడ చేయొద్దండి సెల్లింగ్ ఎంట్రీ. ప్రైస్ ని అప్ సైడ్ రానివ్వండి. అప్ సైడ్ వచ్చిన తర్వాత మనకి జోన్ ఉంది కదా, ఇంపార్టెంట్ జోన్ ఎంత, అది 25,030 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి, ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉన్నప్పుడు. లేదు ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్ అప్ సైడ్ క్రాస్ అయిపోద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో అప్ సైడ్ వెళ్ళనివ్వండి. లోకి వచ్చిన తర్వాత బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి ఈ జోన్ దగ్గర. లేదు ప్రైస్ ఈ జోన్ క్రాస్ అయ్యి అప్ సైడ్ వస్తుంది అనుకోండి, నెక్స్ట్ మనకి సెల్లింగ్ జోన్ ఉంది కదా 25,150 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేయాలి, ఓవరాల్గా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీరు గమనిస్తే ఎక్కడి నుంచే కదా, కాబట్టి ఆ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తామండి మార్కెట్లో. ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకోండి, ఈ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ క్రాస్ అయిద్దో అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటామండి. ఎక్కడి వరకు, ఈ జోన్ వరకు అనమాట. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ క్రాస్ అయిద్దో మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం. ఈ జోన్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం అండి. ప్రైస్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇది మన వ్యూ. ఇక్కడ ప్రైస్ ని గమనించారనుకోండి, ఒక చిన్న బాక్స్ లో కన్సల్టేషన్ అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ ఒక మంచి రెడ్ క్యాండిల్ తో డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్ లో. ఎక్కడ వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా ఎంత, 24,750 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇది సపోర్ట్ జోన్ కదా, ఇక్కడ బై చేయొచ్చా అంటే ఇక్కడ బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొద్దండి. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో అక్కడ నుంచి కూడా మార్కెట్ లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడ వరకు ఉంది, మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా 24,650 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఈ జోన్ దగ్గర అవాయిడ్ చేయండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవర్లీ చార్ట్ లోకి వచ్చామండి. మనం ఏ అనాలిసిస్ చేసుకున్నాం నిన్న మార్కెట్ లో, బ్యాంక్ నిఫ్టీ కూడా లోలో క్లోజ్ అయింది కాబట్టి ఇది కూడా ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ అనేది ఫాల్ వచ్చి ఇది కూడా లోనే క్లోజ్ అయిపోయిందండి. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది మనకి. ఓకే, మండే రోజు అనాలిసిస్ చూసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ దగ్గరలోనే బయింగ్ జోన్ ఉంది కదా, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి 55,000 అండి. ఈ జోన్ దగ్గర నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు మార్కెట్ ఈ లెవెల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఎక్కడ వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా 54,570 అండి. ఈ జోన్ దగ్గర వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో. ఓకే, ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ చిన్న కన్సల్టేషన్ లా చేసింది కదా, ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ మార్కెట్ బ్రేక్ అయిద్దో అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడ వరకు పాసిబిలిటీ ఉంది, ఇక్కడ మన జోన్ ఉంది కదా ఎంత 55,500 అండి. ప్రైస్ ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు ప్రైస్ ఈ జోన్ కూడా క్రాస్ అయిపోయింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడి వరకు ఉంది మనకి, నెక్స్ట్ జోన్ ఉంది కదా 55,800 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం గమనించాం అనుకోండి, బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎలా చెప్తున్నాం మనం, ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది, దాంతోపాటే ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది కదా, ఈ రెండు కన్సిడర్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. ఎక్కడి వరకు అప్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంది, మన జోన్ ఉంది కదా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి కూడా మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెన్సెక్స్ హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏ అనాలిసిస్ చేసుకున్న సెన్సెక్స్ కూడా ప్రైస్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా, అలానే మార్కెట్లో ఫాల్ అనేది వచ్చేసిందండి. ఇది కూడా లోలోనే క్లోజ్ అయింది, కాకపోతే సపోర్ట్ జోన్లో క్లోజ్ అయిపోయిందండి. ఇందాక మనం నిఫ్టీలో అనాలిసిస్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ వచ్చింది కదా, ఈ జోన్లోనే క్లోజ్ అయిపోయింది అనుకోండి మార్కెట్. కాబట్టి ఇది కూడా అప్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి మండే రోజు. లేదు ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి ప్రైస్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ కూడా ఉంది. ఎక్కడ వరకు ఉంది, మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా 80,900, 80,600. ఈ జోన్స్ దగ్గర మీకు బయింగ్ ఎంట్రీ ఏమైనా వచ్చింది అనుకోండి, బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్స్ గమనించాం అనుకోండి, అప్ సైడ్ ఎక్కడ ఒకటి ఉందండి ఫస్ట్ది 81,600 అండి. ఈ జోన్ దగ్గర మార్కెట్లో కొంచెం అవాయిడ్ చేయండి. బయింగ్ కానీ సెల్లింగ్ కానీ కొంచెం వెయిట్ చేయండి. మీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి. లేదు ఈ జోన్ కూడా అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి 82,040. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు కదా ఆప్షన్ ప్రీమియమ్స్లో డికే ఉందని. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేయొద్దండి. మా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే బిగినర్స్ అందరికి కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఈక్విటీలోనే ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయండి. అది కూడా ప్రైస్ సైకాలజీ, బయర్ సెల్లర్ సైకాలజీ అర్థమైన తర్వాత
దాన్ని స్టాక్స్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆప్షన్స్ ట్రేడింగ్లో దిగారనుకోండి, మీ మైండ్ సెట్ కరెక్ట్గా ఉండదండి. లేదు మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఆప్షన్స్లో చేశారనుకోండి, లాస్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీ మైండ్ సెట్ డిస్టర్బ్ అయింది అనమాట. కాబట్టి మీ మైండ్ సెట్ కూల్గా ఉండాలి, ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఈక్విటీలో స్టార్ట్ చేయండి. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.